అయితే మన శిల్పారామంలోని జరగబోతున్న కిడ్స్ ఫ్యాషన్ వీక్ అయితే వచ్చేస్తున్నాం. ఈ కిడ్స్ ఫ్యాషన్ వీక్ని మిత్ర ఫౌండేషన్ వాళ్ళు నిర్వహిస్తూ ఉన్నారు. సో ఇక్కడ ఎవరెవరు డిజైనర్స్ వచ్చి ఉన్నారు, అదేవిధంగా ఎంతమంది కిడ్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు, వాళ్ళ డిజైన్స్ ఏంటి, ఇట్లాంటి విషయాలన్నీ కూడా మనం వెళ్ళి తెలుసుకుందాం రండి. సపోర్టివ్ బోత్ అండ్ ఎడ్యుకేషన్ వైపు వెళ్ళాలి, ఎడ్యుకేషన్లోనే ఉండాలి, అట్ ద సేమ్ టైం ప్యాషన్ ఫుల్ఫిల్ చేసుకోవాలి. అండ్ నా ప్యాషన్ వచ్చేసి ఫస్ట్ నుంచి కూడా మోడలింగ్. సో అమ్మ కానివ్వండి, నాన్న కానివ్వండి, దే వర్ వెరీ సపోర్టివ్ అండ్ ఎంకరేజింగ్ మీ. నా పేరు వెంకటేష్ రెడ్డి. మీ విన్నర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైనింగ్ నుంచి వచ్చాము. ఓకే సార్. అండ్ మీరు ఈ ఫ్యాషన్ పేజెంట్లో మీ స్టూడెంట్స్ ఎవరెవరు పార్టిసిపేట్ చేశారు, ఏంటంటే డిజైన్స్ మీరు డిజైన్ చేశారు? మా దగ్గర చదువుతున్న విద్యార్థులు అందరూ పార్టిసిపేట్ చేశారు. మన దీంట్లో మేము వచ్చేసి కలర్ ఆఫ్ డెకెట్ కింద ప్రతి ఒక్క ఈచ్ కలర్ కాంబినేషన్ ఎలా ఉంటుంది ఏమని చెప్పేసి దాంట్లో వచ్చేసి ఒక డిజైనర్ మోడల్ తగ్గట్టు వాళ్ళ యొక్క బాడీ స్ట్రక్చర్ తగ్గట్టు వచ్చి మేము డిజైన్ చేయడం జరిగింది. మొత్తం వచ్చి 12 మెంబర్స్ మేము డిజైన్ చేసాం. ఓకే. అండ్ దీంట్లో పిల్లలు మోడల్స్ కింద పార్టిసిపేట్ చేశారు. సో వాళ్ళందరినీ ఎట్లా గ్యాదర్ చేసి వాళ్ళందరినీ వచ్చేసి మా మిత్ర ఫౌండేషన్ వాళ్ళు మా దగ్గరికి పంపించారండి. మేము వాళ్ళ యొక్క కాస్ట్యూమ్ డిజైన్ చేసి వాళ్ళ యొక్క బాడీ అవుట్ఫిట్ ఫస్ట్ మనము బ్లాక్ ఫిగర్ గీసి ఆ కలర్ కాంబినేషన్ ఎలా వస్తుందో ముందే గీసి చూపించి దాని ఫైనల్గా మేము స్టిచ్ చేసి వాళ్ళకి ఇవ్వడం జరిగిందండి. అది ఇప్పుడు వాళ్ళు షో చేయడం జరిగింది. ఓకే. అండ్ మెయిన్లీ ఈ పేజెంట్స్ వల్ల మనకి అంటే లైక్ డిజైనర్ అవ్వాలనుకునే వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మామూలుగా ఫ్యాషన్ డిజైనర్ అందరూ వెళ్ళేసి ఏదో షాప్ ఉండే వాటిలో గ్రాండ్గా ఉండేది కొనుక్కోరు కాదనమాట. వాళ్ళ యొక్క పర్సనాలిటీ తగ్గట్టు, వాళ్ళ యొక్క కలర్ తగ్గట్టు, మనం చేసే బ్యాక్గ్రౌండ్ తగ్గట్టు ఎలా డిజైన్ రావాలని చెప్పేసి ముందుగా అవుట్ఫిట్ డిజైన్ చేసి ఫిట్టింగ్ చేయడము బాగుంటుందండి. అదే కరెక్ట్ ఫ్యాషన్ డిజైనర్ అంతే అనమాట. ఓకే. మనకి అంటే లైక్ ఇప్పుడు మీ స్టూడెంట్స్ ఎవరైనా ఇంట్రడ్యూస్ చేశారు అంటే లైక్ మీ దాంట్లో బెస్ట్ స్టూడెంట్స్ అండ్ మెయిన్ ఎక్కువగా వెళ్ళే డిజైన్ కానీ? మేము మామూలుగా వచ్చేసి ట్రెడిషనల్ డిజైన్ చేస్తాము, వెస్టర్న్ డిజైన్ చేస్తాం అనమాట. దాంతోపాటు కిడ్స్కి చేస్తాం, అడల్ట్స్కి చేస్తాం అనమాట. అడల్ట్స్కి తీసుకుంటే మనకి బ్రైడల్ మేకప్ ఎలా ఉంటుంది, రిసెప్షన్కి ఎలా ఉంటుంది, అదే హల్దీ ఫంక్షన్ ఎలా ఉంటుంది, హాఫ్ సారీ ఫంక్షన్ ఎలా ఉంటుంది, బర్త్డే ఈవెంట్స్కి ఎలా ఉంటుంది, అంటే వాళ్ళ యొక్క థీమ్ తగ్గట్టు, వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ తగ్గట్టు, వాళ్ళ యొక్క పర్సనాలిటీ తగ్గట్టు మేము పర్టికులర్గా వాళ్ళ కోసమే డిజైన్ చేపిస్తాం అనమాట. ఏమైతే డిజైన్ చేస్తామో ఆ యొక్క డిజైనర్ని ఆ యొక్క డ్రాయింగ్ కూడా మేము వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. మా ఇన్స్టిట్యూట్ యొక్క స్పెషాలిటీ అనమాట. మేము ఏది కాపీ కొట్టడం అనమాట, ఏదో నెట్లో చూసి చేయాల్సిన అవసరం మాకు. ఎక్కడి నుంచి వచ్చావు? ఫ్రమ్ తిరుపతి. ఎన్ని ఇయర్స్ నుంచి ఇలా మోడలింగ్ చేస్తున్నారు? ఫ్రమ్ 1 year. ఓకే. సో మీకు ఎవరు ఎంకరేజ్ చేస్తారు, మమ్మీ డాడీయా? మమ్మీ. మమ్మీ బాగా ఎంకరేజ్ చేస్తారు. మరి ఈ మోడలింగ్ అది పార్టిసిపేట్ చేసాక ఎలా అనిపిస్తుంది? ద విన్నర్ ఆఫ్ ఫ్యాషన్ ఇన్స్టిట్యూట్ ఫ్యాషన్ డిజైనర్ మాకు చాలా నచ్చిన విధంగా చేస్తారు. ఆ డిజైన్స్ చాలా బాగుంటాయి.
చూసారు కదా, మన తిరుపతిలో అయితే కిడ్స్ ఫ్యాషన్ వీక్ అయితే చాలా బాగా జరిగింది. అండ్ పేరెంట్స్ కూడా చాలా స్పెషల్ ఇంట్రెస్ట్ చూపించి ఈ ప్రోగ్రాంలో అయితే వాళ్ళ కిడ్స్ని పార్టిసిపేట్ చేయించున్నారు. మీరు కూడా ఇలాంటి ఫ్యాషన్ షోస్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే కనుక మిత్ర ఫౌండేషన్ వాళ్ళని ఒకసారి అప్రోచ్ అవ్వండి. కెమెరామ్యాన్ సత్యతో కీర్తి సైనింగ్ ఆఫ్.